వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రైల్ వన్ యాప్ని ప్రారంభించారు. ఏంటిది అంటారా? ఎస్. సో ఐఆర్టీసీ, కన్ఫర్మ్ టికెట్స్ వంటి రైల్వే యాప్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ యాప్లు ఇంతవరకు కేవలం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ వంటి సీట్స్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి సర్వీస్ ఇచ్చాయి. కానీ పిఎన్ఆర్ సర్వీస్, ట్రైన్ యొక్క కరెంట్ స్టేటస్, రన్నింగ్ స్టేటస్, ఫుడ్ ఆర్డర్, ట్యాక్సీ ఆర్డర్ లాంటివి టికెట్ కన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవి అందించేవి కావు. మరి ఇలాంటి సమస్యని రెక్టిఫై చేయడంలో భాగంగానే, మరి ఈ సమస్యని పరిష్కరించడంలో భాగంగానే రైల్వే శాఖ రైల్ వన్ యాప్ని అందుబాటులోకి తెచ్చింది. మరి రైల్ వన్ యాప్ ద్వారా అన్ని రకాల సేవలని ఒకే వేదికగా అందిస్తోంది రైల్వే శాఖ. జనరల్ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, అన్ని రకాల టికెట్స్ని మనం బుక్ చేసుకోవచ్చు. టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ని కూడా మనం చూడొచ్చు. పిఎన్ఆర్ సర్వీస్ను కూడా పొందొచ్చు. అలాగే ట్రైన్ యొక్క రన్నింగ్ స్టేటస్, మరి ట్రైన్ యొక్క కరెంట్ రన్నింగ్ స్టేటస్ని ఎప్పటికప్పుడు మనం పొందొచ్చు. అవసరమైతే లాంగ్ జర్నీ చేసే ప్యాసింజర్లకి అదే యాప్ ద్వారా ట్యాక్సీని బుక్ చేసుకోవడానికి, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ కల్పించింది. ఇక ఎమర్జెన్సీ సర్వీసెస్లో భాగంగా మనకి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి, సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇవ్వడానికి అందులో మనకి మెడికల్ సర్వీస్తో పాటు సెక్యూరిటీ, పోలీస్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ అందించే అన్ని రకాల సేవలని ఒకే వేదికగా అందిస్తోంది రైల్ వన్ యాప్. దీన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. మరి ప్యాసింజర్ల సౌకర్యం కోసం, వారి యొక్క సురక్షితమైన ప్రయాణం కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం. Thank you. Please subscribe our channel and support me.